ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా సమ్మె రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ప్రధానంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఇది ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనీస వేతనాలు అమలు చేయమంటే అమలు చేయనటువంటి కేంద్రం, అలాగే రాష్ట్రాలకు డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఒక కుటుంబం బతకాలంటే మినిమం కనీస వేతనం అనేది ఉండాలి. కనీస వేతనం 26,000 రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అనేక సంస్థలలో రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఏళ్ల తరబడి PF ESI కట్ అవుతున్నప్పటికీ ఈఎస్ఐకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదు. అలాగే ఒక కార్మిక కుటుంబం రిటైర్డ్ అయితే వాళ్లకు కనీస పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈఎస్ఐ హాస్పిటల్ లేక సంవత్సరాల తరబడి ఇప్పటికే కరీంనగర్ కార్పొరేషన్లో 10-15 సంవత్సరాల నుంచి డబ్బులు కట్ అవుతున్నా కార్మికులకు ఈఎస్ఐ వైద్య సేవలు అందడం లేదు. ఎక్కడో దూరాన ఉన్నటువంటి హైదరాబాదు దూరంలో ఒక కార్మికుడు ప్రమాదంలో గాయపడ్డా హైదరాబాద్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి, లేదంటే ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలు పోసి ఈ పద్ధతిలో వైద్య ఖర్చులు పెట్టుకొని సొంతంగా పెట్టుకొని అది చేయాల్సిన పరిస్థితి ఉంది. కేంద్రం ఇప్పటికైనా కనీస వేతనాలను 26,000 రూపాయలుగా నిర్ణయించి రాష్ట్రాలు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి. కనీస పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలి. కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ 100 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు వారు కూడా చొరవ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 10 గంటల పని కొన్ని రంగాల్లో అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో అన్ని విభాగాల్లో అన్నిట్లలో కూడా 10 గంటల పని ఇది అమలు చేస్తాడు. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లు ఏదైతే ఉందో కేంద్రమే రద్దు చేయాలి. రద్దు చేసే వరకు మా పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జనగం రాజమల్లు, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రోజు నాడు దేశవ్యాప్తమైనటువంటి సమ్మెలో కార్మిక వర్గము, రైతాంగము, వ్యవసాయ కూలీలు, సబ్బండ ప్రజానీకం అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక, ఉద్యోగ, అసంఘటిత కార్మిక, రైతాంగ, కూలీలకు వ్యతిరేకమైనటువంటి విధానాలు అనుసరిస్తున్నది. అది అనుసరించిన విధానాల ఫలితంగా ఇప్పటిదాకా గతంలో సంవత్సరాల తరబడి సాధించుకున్నటువంటి అన్ని చట్టాలు కూడా రద్దు చేయబడుతున్నాయి. దేశ స్వాతంత్రానికి ముందు నుంచి కూడా ఉన్నటువంటి బ్రిటిష్ వారి కాలంలో ఉన్నటువంటి చట్టాలు కూడా, అంటే కార్మికులకు అనుకూలమైన చట్టాలు అన్నీ కూడా ఇప్పుడు రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం ఆ రకంగా కార్మికులకు, రైతాంగానికి వ్యతిరేకమైన విధానాలు అనుసరిస్తున్నది. కార్పొరేట్లకు అనుకూలమైన వ్యతిరేక పద్ధతులు అనుకూలంగా వ్యవహరిస్తున్నది. దీని ఫలితంగా ఇవాళ కార్పొరేట్ వర్గాలకు సేవలు చేయడమే కేంద్ర ప్రభుత్వ విధానంగా చాలా స్పష్టంగా కనబడుతున్నది. అందుకే ఈ కార్పొరేట్ వర్గాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా 1 సంవత్సరం కాలం పాటు రైతాంగం కూడా 750 మంది బలిదానం చేశారు. అయినా రైతాంగానికి అనుకూలమైనటువంటి మద్దతు ధర చట్టం తీసుకొస్తామని ఇప్పటి వరకు కూడా మద్దతు ధర చట్టం పార్లమెంటు సాక్షిగా ప్రకటించాడు. పెట్టిన పెట్టుబడికి 2 ధరలు ఇస్తామని చెప్పేసి, కానీ ఇప్పటి వరకు కూడా అమలు కాలేదు. ఎందుకంటే 161 మంది ఇప్పటికీ రైతాంగం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించబడుతున్నది వ్యవసాయ రంగం. ఆ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి అనుకూలమైన పద్ధతులనే నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నది. అందుకే రైతాంగం కూడా మొత్తంగా ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వ్యవసాయ కూలీలు కూడా ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చారు, దాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉపాధి హామీ చట్టం అనేటువంటిది వ్యవసాయ కూలీల కోసం, పట్టణాల యొక్క సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంటే పట్టణాలకు ఉపాధి హామీ చట్టం వర్తించకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాని ఫలితంగా అట్లాగే ఉపాధి కోసం కేటాయించిన డబ్బులు కూడా పక్కదారి పట్టించి ఇవాళ యంత్రాలతో పనిచేయించడం ద్వారా నిజమైన వ్యవసాయ కూలీలకు ఉపాధి డబ్బులు కూడా ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే ఈ రకంగా అన్ని రకాలుగా పేదవర్గానికి, వ్యవసాయ కూలీలకు, రైతాంగానికి, కార్మిక వర్గానికి ఒక్క అనుకూలమైనటువంటి చట్టం కూడా తీసుకొచ్చినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ ప్రభుత్వ ఆయంలో ఒక్కటి కూడా లేదు అనేది చాలా స్పష్టంగా కనబడుతున్నది. కానీ కార్పొరేట్లకు అనుకూలంగా మాత్రం చాలా చట్టాలు తీసుకొస్తున్నాడు, ఉన్న చట్టాలు పీకేస్తున్నాడు. అందుకే ఈ సమ్మె ఇవాళ ఒక రోజుతోనే కాదు, భవిష్యత్తులో ఇంకా అనేక రూపాల్లో కూడా ఈ సమ్మెలు జరుగుతాయని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాయి. వర్ణ వెంకటరెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. 25 ఇయర్స్ నుంచి చేస్తున్నాం మేమందరం. మాకు కనీస వేతనం కూడా లేదు. మాకు
కేంద్రం మేము ఎన్హెచ్ఎం నుంచి అది చేస్తున్నాం. మాకు వచ్చే జీతాలు కూడా అంతా ఇంత అరకొర జీతాలే వస్తున్నాయి. మేము ఎంతో మేము వచ్చేసి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని మేము గెలిపించుకోవడం జరిగింది. మమ్మల్ని అందరూ మోసాలు చేస్తున్నాను. మేము ఇట్లా టీఆర్ఎస్ని కూడా మేము నమ్మకుండా మేము గెలిపించుకున్నాము. అందరూ మేము లాస్ట్ ఇయర్ మేము 1 month టెంట్ కింద సమ్మె అయితే కూడా మాకు అందరూ హామీ ఇచ్చారు, మమ్మల్ని గెలిపియండి అమ్మా, మేము మీకు రెగ్యులర్ చేస్తాము, మీకు న్యాయం చేస్తామని చెప్పిన వాళ్ళే ఉన్నారు. కానీ ఇంతవరకు ఒకరు కూడా న్యాయం చేయలేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ శ్రమ దోపిడీ చేస్తుంది. మమ్మల్ని జనిగల్లాగా బీక్క తింటున్నారు. ఏ ఆఫీసర్లు వచ్చినా కానీ మమ్మల్ని పని భారంతో చాలా ఒత్తిడి చేసి మమ్మల్ని చాలా అనారోగ్యానికి గురి చేస్తున్నారు. మాకు అందరికీ అనారోగ్యంగా ఉంది. ఒక పని మేము చదివింది 10th క్లాస్ తెలుగు మీడియము, అయినా మేము 42 యాప్లు కొడుతున్నాం. మేము కేంద్రం వరకు రాష్ట్రం వరకు అన్ని కలిపి మేము చేస్తున్నాము. కనీసం మా వర్కర్స్ ఎవరైనా చనిపోతే కూడా వచ్చి మాట్లాడిచే నాదడు లేడు. మాకు ఎవరు కూడా వచ్చి దహన సంస్కారాలకు కూడా వచ్చి చూసేవాళ్ళు లేరు. పొద్దాక పని రాత్రి 12 గంటల వరకు కూడా మాకు మెసేజ్లు పెడుతూనే ఉన్నారు. ఈ పని చేయండి కానీయండి, కలెక్టర్ అమ్మ వస్తుంది మీకు ఇట్లా పీకి పడేస్తుంది, గ్రీన్ పెన్ పెడుతుంది అని ఇలాంటి చాలా బెదిరింపులు ఉన్నాయి. మాకు ఆవేదన ఉంది. మేము కుటుంబాన్ని పోషించుకోవాలంటే కూడా మాకు చాలా కష్టం ఉంది. క్షణం మేము చాలా గండంగా ఉన్నాయి. మాకు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం అని ఎప్పుడైతే అన్నారో మరి ఆ చట్టాలు ఎందుకు వర్తిస్తలేవు? మరి సమాన మానవుడు ఏదైనా దొంగతనం చేస్తే వాళ్ళు అప్పుడప్పుడు తీసుకుపోయి జైలు వేస్తారు. మరి ఇట్లాంటి చట్టాలు మాకెందుకు అమలు కావు? కార్మికుల వాళ్ళకు కంపల్సరీ చట్టాలు మాకు అమలు కావాలి. ఎందుకంటే మేము చాలా వర్క్ చేస్తున్నాము. రెగ్యులర్ వాళ్ళు అనేవాళ్ళు 2 లక్షల జీతాలు తీసుకొని మా ముందు కూర్చొని మాకు బల్ల గుద్దుకుంటే మాకు పని చెప్తున్నారు. వాళ్ళకెందుకు వర్క్ లేదు? మాకు 25,000 జీతాలు తీసుకునే వాళ్ళకి మాకెందుకు ఇంతగానం బాధ్యను ఇంతగానం వర్క్ మాత్రం చేపిస్తున్నారు. కంపల్సరీ మాకు న్యాయం చేయాలి. మా జాబ్ చాట్ ఒకటి, మేము చేసే వర్క్ ఒకటి. అధికారులు అయితే మమ్మల్ని వేధిస్తే చచ్చిపోతున్నాం మేము. మాకు ఎవరైనా మా కార్మికులకు ఏదన్నా అన్యాయం జరిగి ఏమైనా డెత్తులు జరిగితే మేజర్ కలెక్టర్ మేడం మా అధికారులే మాకు కారణం వస్తుంది. ఎందుకంటే మేము చాలా ఇబ్బందులలో ఉన్నాము. అసలు చెప్పడానికి మాకు అంతో ఇంతో కాదు. మాకు ఒకసారి ఛాయిస్ ఇచ్చి మేము ఎక్కడన్నా కనీసం ముఖ్యమంత్రి కలవడానికి కూడా మేము ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాం. అయినా మమ్మల్ని కలవనియట్లేదు. రేవంత్ రెడ్డి అంతే, కేసీఆర్ సార్ అంతే, అందరూ అంతే ఉన్నారు. వాళ్ళకి ఎవరెవరికో లేని వాళ్ళకు ఈ పదవులు వస్తున్నాయి, ఆ పదవులు వస్తున్నాయి. వాళ్ళు అసలు ఏం చదివినరో కూడా మాకు అర్థమైతే లేదు. తెల్లారిసరికి మనకి ఈ పదవి వచ్చింది, ఆ పదవి వచ్చింది, మాకు మాత్రం ఏవీ లేవు. మరి మాకెందుకు రెగ్యులర్ వేయట్లేరు? మాకెందుకు కనీస వేతనం ఇస్తలేరు? మాకు కూడా కనీస వేతనం 50,000 ప్రకటించి మాకు కూడా చేయాలని చేస్తున్నాం. లేనట్లయితే మేము కూడా సమ్మెకు కంపల్సరీ దిగుతామని చెప్తున్నామండి. నా పేరు సంపూర్ణ, కరీంనగర్.